అక్షయ పాత్ర అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది పురాణాల్లో, బైబిల్లో ఎప్పుడో రాసింది ఇది. ఆ రోజు రోజుకి కావలసిన ఆ పిండి ఆ తొట్టిలో ఊరడానికి కారణం ఏంటో తెలుసా? తాను చేసిన మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆమె దేవుని కోసం ఇచ్చింది. కెన్ యూ ప్రయారిటైజ్ యువర్ థింగ్స్ టుడే? ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆ మొదటి అనే మాటని ఇక్కడ స్ట్రెచ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆర్ యూ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్? నీ నా జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం మన జీవితంలో నేర్చుకోగలిగితే, కరువులో సైతము దేవుడు ఆమెను పోషించడం మాత్రం కాకుండా ఆమెను అనేక మందికి దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ ఒక్కరోజు గడిచిపోతే చాలు, నేను నా కుమారుడి ఒక్కరోజు బ్రతికితే చాలు అనుకున్న ఆమెను, అమ్మ ఈ ఒక్కరోజు కాదు, నీవు అనుకున్నట్టుగా ఈ ఒక్క వారం కాదు, నా ప్రణాళిక నీ పట్ల చాలా గొప్పగా ఉంది, కరువంతటిలో కూడా నిన్ను అనేక మంది దీవెనకరంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఏలియా సెలవిచ్చిన ఆ దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఆ కరువంతటిలో తొట్టిలో పిండి తరిగిపోలేదు, గుడ్డులో నూనె తక్కువ కాలేదు.